ఆపు ఆపు. ఈ ప్లేస్ చూస్తాం నీకు ఏమనిపిస్తుంది? చాలా ఎండగా ఉందండి. వరస్ట్గా ఉంది. ఏదైనా కొత్తగా ఆలోచించండి. ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసుకోవచ్చు అనిపిస్తుంది. చాలా బ్యాడ్గా ఉందండి. బ్యాడ్గా ఉన్నా పర్లేదు, ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. ఏ అంత మ్యాడ్గా చెప్తున్నారే? మరి లేకపోతే ఏంట్రా, రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీండ్రా అనగానే ఏసగొట్టలో ఒంట్లు అయ్యేసి పెంటలో చూపించడం కాదు, టోటల్ గా మనం ఈ రాజస్థాన్ ఆత్మను క్యాచ్ చేసేయాలరా. ఎలా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ గాలిని పీల్చండి, ఈ మొక్కల్ని ముట్టుకోండి, ఈ ఇసుకని పిసికేయండి. పిసికేయండి. దీనమ్మ నేల నుంచి వచ్చానేంటి? మీరు నన్ను అడతారండి? నాకు అది అర్థం కావట్లేదు. గుండె ఆగిపోయింది తెలుసా. రాత్రి పడుకునేటప్పుడు నేల పైన పడుకున్నాను భయ్యా. అంటే పొద్దున నేల మీ మీదకి వస్తుందంటారా? దీనబ్బా ఊరు ఇక్కడ తిరిగితే పోతాం అనుకున్నాను, కానీ పడుకుంటే కూడా పోతాం ఇప్పుడే తెలిసింది భయో. అసలు ఇదంతా ఏంటి సార్? దుమ్ము భయ్యా, దులుపుకుంటే వస్తుంది. దుమ్ము బాబ్జీ, ఆపుకుంటే పోతాం. నా పేరు బాబ్జీ అని మీకు ఎలా తెలుసండి? మెడలో బిళ్ళ మీద రాసింది కదా భయ్యా, దీనికి కూడా ఇంత సర్ప్రైజ్ ఎందుకు? ఏంటి తెలుగా? అవునండి, జెమిని టీవీలో పల్లె వెలుగులని ప్రోగ్రామ్ చేస్తున్నానండి. మన స్కిల్స్ కి మెచ్చి రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీయమని మన ఇక్కడ పంపించారు. నేను డైరెక్టర్ అండి, వీళ్ళు నా అసిస్టెంట్స్ అండి. అయ్యో వేరేళ్ళు ఇందాకనే అరిచిన వరకు పారిపోయారా? అరిస్తే పారిపోయి అసిస్టెంట్లు కదా బాబ్జీ. మిగతా తట్లే తర్వాత చెప్తానే, వెళ్ళి సామాన్లు పట్టుకోవచ్చు. బాబ్జీ భయ్యా, నిన్ను ఒకటి అడిగితే బ్యాడ్గా ఫీల్ అవుగా? అబ్బే, డాక్యుమెంటరీ అంటే ఎడారిలో ఎండిపోవటమేనా, లేకపోతే హీరోయిన్లు వాళ్ళతో ఇంటర్వ్యూలు గట్రా అలాంటిది ఏమన్నా? అదే మనకి ఆడలతో అసలు సంబంధం లేదండి. అలాగని మగలతో కూడా సంబంధం లేదండి బాబు. భయపడ్డాను భయో. సార్, ఎందుకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనా? ఎండలు బాగుంటే బట్టలు ఆరేసుకోవడానికి వచ్చాను భయ్యా. ఒక్క ప్రశ్న తిన్నగా సమాధానం చెప్పరా? నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగా ఎందుకు చెప్పను భయ్యా. నీకు అల్లూరు సీతారామరాజు తెలుసా? నాకు చాలా ఇష్టం అండి బాబు. మా తాతకు ప్రాణం. నా పేరు అదే భయ్యా. మీ పేరు అల్లూరు సీతారామరాజా? లెంత్ బాగా ఎక్కువైందని షార్ట్గా రాజుని పెట్టుకున్నాను. బాగుందా? వింటానికి అదే బాగుందండి. అంటానికి ఇదే బెటర్ భయ్యా. ఓహో సార్, వాట్స్ యువర్ ఫాదర్ అండి? మనకు ఫాదర్ మదర్ లేరు భయ్యా, అన్ని తాతే. ఆయన టీచర్, స్కూల్లో పాఠాలు, ఇంట్లో ట్యూషన్, ఎక్కడ చూడు పుస్తకాలు, చివరికి గిఫ్ట్లు అన్నా కూడా పెన్ను పెన్సిల్ ఇచ్చాడు భయ్యా. దీని అబ్బా జీవితం దెబ్బకి చదువుంటే విరక్తి వచ్చేసింది. ఇదే మా పని మనిషి, టీవీ చూస్తూ పందగలేసేది. ఇది మా వంట మనిషి, పుస్తకాలు చదువుతూ వంట తగలేసేది. ఇవన్నీ ఫోటోలోంచి మా అమ్మ నాన్న నవ్వుతూ చూసేవాడు భయ్యా. తాతయ్య, ప్రోగ్రెస్ రిపోర్ట్. వెరీ గుడ్. ఏంటో బాబ్జీ, నాకు 90 మార్క్స్ వచ్చినా కూడా మా తాత హ్యాపీగా ఉండేవాడు కాదు. అన్ని కలిపి 90. ఇట్లా మార్కులు వస్తే పెద్దయ్యాక ఏమవుతావురా? ట్యాక్సీ డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది తాత. నీకు షుగర్ కదా, అందుకే సీట్లు పట్టరాలేదు. సంతోషం రా, క్లీనర్ అవుతావేమని కంగారు పడ్డా. పెళ్ళైన 10 ఏళ్ళకి పుట్టాడు. నేను 6 నెలలు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేసరికి మా ఆవిడికి పుట్టిన వరప్రసాదం. వీడిని డాక్టర్ని చేయాలి. మరి నాకు మా ఆవిడకు ఉన్న హిస్టరీ చూస్తే వీడికి మెరిట్లో సీట్ రాదు. డొనేషన్ కట్టాలి అంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు లేవని వీడు చదువు సంఖ్య లేకుండా బలాదూర్గా రోడ్ల మీద వదిలేస్తే పెద్దయ్యాక నీలాగా డ్రైవర్ అవుతాడు. అందుకే ఈ ట్రావెల్స్ పెట్టాను. అదిగో కారు, ఇదిగో తాళం, ఇది నీ ఐడెంటిటీ కార్డు. ఆల్ ది బెస్ట్. బాగా చిన్నగా ఉంది, పెద్దదేం లేదా? నా ఫ్రెండ్కు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, రికమెండ్ చేయమంటావేంటి? జోక్ అదిరిపోయింది గురుగారు. అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగనా? అయ్యో, బంగారంలాగా అడిగేసి. తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి. 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా అని. ట్యాక్సీ డ్రైవర్ లాంటి ఉద్యోగం ఇంకోటి లేదు భయ్. ఎవరి కింద పని చేయక్కర్లేదు, ఎవడి ఆటోలు తీసుకోకర్లేదు. రైట్ కదా, లెఫ్ట్ నీ పీక్ వస్తే సినిమాలు పోతారా? లెఫ్ట్ సార్. ఏమే ఎడ్ల బండిలో పోతున్నట్టుందే, స్పీడ్గా 40 అవతల ఫ్లైట్ క్యాచ్ చేయాలి. అక్కడికి సర్టన్లీ సార్.
ఇంకో రౌండ్ తిప్పంటే పేగులు బయటకు వచ్చేస్తాయి బాండ్లా నువ్వు నీ ఆర్డర్ 300 సార్ మీటర్ 300 సార్. గురుగారు అక్కడేదో చెరువు ఉన్నట్టుందండి. చెరువు కాదు భయ్యా ఎండమావి. యు మీన్ మెరేజ్? అంతా బ్రహ్మన్ అంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ్యా, నీళ్లు గట్రా కనిపిస్తున్నాయి. మనం వచ్చి 3 days అయింది కదా, అదిగో సాక్షాత్ సుభాషిణి నడిచే చేతనట్టుంది. రాజు, అరే నాకైతే పరిగెత్తుకొస్తున్నట్టుందండి కదా. ముందు నడిచింది భయ్యా. గురుగారు ఒకే బ్రహ్మ ఇద్దరికి రావచ్చు అంటారా? రాకూడదు భయ్యో. అమ్మో థ్యాంక్ గాడ్ రాజు, ఇట్స్ యూ. నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే, ఒక్క మనిషి కూడా లేడు. నన్ను ఇంటికి తీసుకెళ్ళవా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను. 2000, 3000, పోనీ నీ రౌండ్ ఫిగర్ 5000. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సుభాషిణి. మీ పేరేంటి? జెమినీ టీవీ. జెమినీ టీవీ ఏం చేస్తుంటారు? బాబ్జీ మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? దట్స్ అ లాంగ్ స్టోరీ. నిన్నొకడు నన్ను హెలికాప్టర్లో తీసుకొచ్చాడు. నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను. కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు, ఒక ఆటో లేదు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఇస్ దిస్? యు నో, రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేశాయి. లుక్ ఎట్ దిస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? హైదరాబాద్ అవుట్స్కట్స్ కి ఒక 20-30 కిలోమీటర్స్ ఉండదా? రాజు, ఐ నీడ్ అ షవర్ వెరీ బ్యాడ్లీ. బై ద వే, నీ టాక్సీ ఎక్కడ పార్క్ చేసావు? నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాక ఒక అద్భుతం జరిగింది బంగారం. ఒక 3 days హాస్పిటల్లో పడుకోబెట్టారు. ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే, చచ్చిపోవటానికి రెడీగా ఉన్న 2 ఇస్త్రీ బట్టలు వేసుకుని ట్యాక్సీ ఎక్కారు. వాళ్ళను ఆఫీస్లో దింపాను. ఇలా పైకి వెళ్ళారు. ఎవడో కాల్చాడు, ఒకడు పైకి వెళ్ళిపోయాడు. ఈ రెండోవాడు అమ్మదినమ్మ. ఇది హైలైట్. బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్. పరిగెత్తుకుంటూ వచ్చిన ట్యాక్సీ మీద దూకాడు. దెబ్బకి ట్యాక్సీ నేల కత్తుకుపోయింది. ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట. కొత్త ట్యాక్సీ ఏమైనా దొరుకుద్దేమోనని కొనుక్కుందామని దొప్పించుకుంటున్నాను. ఆటో ట్యాక్సీ కావాలా? ఒంటెలుంటే ఒంటెలు అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్కి రఫ్గా ఒక 20-30 కిలోమీటర్లు. నా బొంగండి, పాకిస్తాన్ పక్కనే ఉన్నామే. ఇదిగో మైల్ రాయ్ చూడు, కనిపిస్తుందా? ఇంత దోమలు ఉన్నాయా? ఇంత పాము కరిస్తే శనువులు పోయేది. ఏమండే హెలికాప్టర్ ఎక్కకుండా ఎందుకు దిగారండి ఇక్కడ అనవసరంగానే? అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి. రిస్క్ అనిపించి వచ్చేసాను. నా దగ్గర అది కూడా లేదండి. నేను ఇంకా రిస్క్ కదా. హైదరాబాద్ తీసుకెళ్ళండి ప్లీజ్. పర్లేదు, మాతో రండి. పోతారండి. మీరు ఉండండి. ఈయన అలాగే అంటుంటారండి. మనం ఇక్కడి నుంచి ఏ రైల్వే స్టేషన్ క్యాచ్ చేసామనుకోండి, అటు నుంచి అంటే బయట వెళ్ళిపోవచ్చు. బయట వెళ్ళిపోతావా? బంగారంతోనా? పిచ్చికి కూడా హద్దు ఉండాలి భయ్య. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ్య బ్యాలెన్స్ బాగా తప్పింది. ఆయన అంటుంటారు, మీరు వస్తూ ఉండండి. పైకి తీవే, పైకి తీ. దీని పెక్కలు చూసావు భయ్య? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. దావే దా, మెతకి తొక్కేవే. బబ్బులు కమలా నేల కత్తుకుపోతాను. శని పోద్దు. శని ఊసకాళ్ళ ఎప్పటికే ఊసకాళ్ళు. అదిగో చూసా, దాని కళ్ళ పొగరు చూసా, స్తంభం ఎలా నుంచుందో. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్. ఆడపిల్ల సార్, వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. అరే భలే తన్నారే, ఆడ మెరడం అలాగా. అదేగా చెప్తున్నాం మేము ఇందాకటి నుంచి. మీకు ఫుట్బాల్ వచ్చా? నేను మా స్కూల్లో ఫార్వర్డ్ తెలుసా? కాలేజీలో నేను గోల్ కీపర్ తెలుసా? అయితే ఆపండి చూద్దాం. అయ్యో 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 అయ్యో, చంపేసా విని. రాజా రాజా లేకు రాజా. రాజా అమ్మందినమ్మా, నెత్తురు కూడా వచ్చేస్తుంది. ఆ స్కార్ఫ్ ఇటు. వాడుకో. నువ్వు కొట్టి నన్ను ఇవ్వమంటావేంటే? నేనేమనివ్వు. ఏంటి నువ్వు ఇచ్చేది? కోసిపారదు. ఏం జరిగింది గురుగారు? అది గోలేసింది, నువ్వు వదిలేసావు. అవి డ్రెస్ ఏంటండి పొట్టిగా అయిపోయింది? కొంచెం వాడాను భయ్య. వాడేసారా?
అంటే యూ యూజ్డా? ఇంత తీసుకుంది ఏంటి భయ్య? దీని అబ్బాయి ఎడారి ఇసుక అమ్ముకునేవాడికి తప్ప ఇంకెవడికి ఉపయోగం లేదు బాబ్జీ. బాబ్జీ ఏంటి? మా అమ్మకి పిల్లలు పుట్టిపోతుంటే నాకు ఆ పేరెట్టింది. నేను మిగిలాను, పాపం ఆవిడ పోయింది. పాపం చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగారనమాట. ఆవిడ ఈ మధ్యనే పోయిందండి. సుభాషిణి. మీ పేరు కూడా చాలా బాగుందండి. ఓల్డ్ నేమ్ కదా. లెంతే కొంచెం ఎక్కువైంది. సుబ్బు అంటే షార్ట్ కంఫర్టబుల్గా ఉంటుంది. సుబ్బు ఏంటి సుబ్బు? చిన్నగా క్యూట్గా. సు అంటే ఎంత బాగుంటుంది. చిన్నప్పుడు మేము స్కూల్లో దీనికి వాడేవాళ్ళం. ఓకేనా? సుబ్బు చచ్చిపో. సిస్టంలో కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేస్తున్నాం. సుబ్బు దెయ్యం. సుబ్బు కొరివి దెయ్యం. బాగుంది భయ. భయ మనం దీని మీద కొన్ని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై నాట్? సుబ్బు చచ్చిన రోజున నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం. ఫెంటాస్టిక్. సుబ్బుని చంపిన వాడికి శిక్ష లేదు. ప్రైజ్ కూడా ఇద్దాం. సుబ్బు వర్ధంతి రోజున అందరికి చాక్లెట్లు పంచి పెడతాం విత్ బిస్కెట్స్. భయ్యా భయ్యా ఆమా ఇంకో 2 రాళ్ళు ఇసిరితే దీని డ్రెస్ బికినీ అయిపోద్ది. ఈ లోపే నా ప్రాణం పోద్దండి. సుబ్బు సుబ్బు బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు. గురుగారు అదే స్కూల్ బస్సులో ఉంది, పదండి. రాజు ఎవరు లేరండి గురుగారు. తాళం దొబ్బేద్దామా? వద్దు గురుగారు, ఆన్ చేయగానే పేలిపోతే. ఏ ఎవరైనా బాంబు పెట్టుంటే? అమ్మదేనమ్మ కరెక్టే భయో. మన కోసం బస్సు కొని దాంట్లో బాంబు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పేచి పారదుపుతారు. బ్రెయిన్ ఏమైనా దుబ్బిందా నీకు? ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవడో ఉన్నాడు భయ. ఆగండి గురుగారు, ఆడు వచ్చేసుకుంటున్నట్టున్నాడు. మొక్క పీక్కుంటున్నా. వాట్ ఏ వండర్ఫుల్ ములకాయ. నా పేరు బాబ్జీ అండి. ఆమ్ టామ్ క్రూజ్. అదేం పేరండి? మా అమ్మ నాన్న పెట్టిన పేరు. బాగా చిన్నాడు కదా, అబ్జెక్ట్ చేయలేకపోయా. మీరు ఏం చేస్తుంటారండి? ప్లాంట్ టాక్సిన్ అంటే ఏంటండి? మొక్కలో విషయం ఉందా లేదనే విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈ మొక్క కోసం ఎంత దూరం వచ్చారా? యా భలే ఉంది. డోంట్ టచ్, దిస్ ఇస్ వెరీ డేంజరస్. గుచ్చుకుందనుకో సెప్టిక్ అవుతుంది. దిగిందనుకో నిన్ను ఊరికి తీసుకెళ్ళకలా ఇక్కడే పాతి పెట్టేయచ్చు. ఇది డిక్కీలో, పట్టదో, ట్రైన్ లో, ఎక్కనారు, ఫ్లైట్ లో. దొబ్బేమంటారు. ఫ్యాంటాస్టిక్, క్లవర్ బాయ్. అందుకే ఈ బస్ వేసుకుని తిరుగుతున్నా. గాట్ ఇట్ భయ. వెళ్ళిపోతున్నాడు. అడగండి అడగండి అడగండి. టాంబయ్య ఏమా మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వా? ఎందుకు ఇవ్వాలమ్మా? ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్య. చచ్చిపోవమ్మా. మా సంగతి వదిలి, ఆ. కనీసం ఆడపిల్ల మనం చూసిన భయ్య. ఆడపిల్ల ఎక్కడ? అదేంటి భయ చెట్టు అంత మనిషిని పట్టుకుని అలా నేసావు? ఓ దిస్ బేబీ. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అదే మిమ్మల్ని మోసుకెళ్ళిపోయేలా ఉంది. మీకెందుకు లిఫ్ట్? ఊరుకోండి భయ. ఏ బంగారం ఎట్రా. బంగారు. ఓ యూ పీపుల్ హ్యావింగ్ ఫన్. దీనికి కూడా నీలాగే మొక్కలంటే ప్రాణం భయ. అచ్చా. హాయ్, ఐమ్ సుభాష్. మనకు టైం అన్నా ఇచ్చింది. వినేటి భయ వెంటనే తొక్కేసింది. ఊరుకోండి సార్, ఎడరన్నాక ఇసుకున్నదా ఇసుకన్నాక దిగదా? ఆర్ యు ఓకే? నాకు ఎలా తెలుస్తుంది? బయటకు వచ్చి చూసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నన్ను లేపండి. నువ్వు నా కాయ లేపు. అలాగే. డోంట్ టచ్. ఐ ఓకే. వెర్ ఇస్ మై కాయ్? తీసుకో. ఓ థ్యాంక్ యూ. టామ్ గారు, మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏం అడిగిందండి కదా, బస్సు నుంటే నేనే లిఫ్ట్ ఇచ్చాను భయ. లిఫ్ట్. థ్యాంక్ యూ. దీనికి ఏమంటావు బాబ్జే? ఊరుకోండి సార్, హ్యాండిల్ అన్నాక. స్క్రూలు ఉండవా? స్క్రూలు అన్నాక ఓడవా, అంతేగా. మీ డిస్కషన్ లాపి టామ్ గారికి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. బాబోయ్ టామ్జీ, ఆవాజీ. 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మొత్తం నైట్ అంతా కొట్టించుకుంటారా? యూజ్లెస్ ఫెలోస్. బ్రెయిన్స్ వాడరా? సారీ సార్. ఏంటి భయ, మన బండి వచ్చిందా? సిగ్నల్ రాగానే కాల్ చేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చారు మన వాళ్ళు. థ్యాంక్ గాడ్, టైం కి కార్ వచ్చింది. మంచి పని చేసావు భయ. వెళ్ళి బట్టలు పట్టుకొచ్చి. ఒక్క నిమిషం అండి మేడం, మీరు కూడా.
గురుగారు ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఆబూర్ అని అక్కడ బస్ స్టాప్ ఉంది. డైలీ సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బస్సు ఉంటుంది. మిస్ అయ్యారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటల దాకా వెయిట్ చేయాల్సిందే. మీరు కొంచెం ఫాస్ట్ గా నడిస్తే దాన్ని ఈజీ క్యాచ్ చేయొచ్చు. జాగ్రత్తగా ఎక్కొచ్చండి. అంటే మనం వదిలేసి వెళ్ళిపోతావా? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? చచ్చిపోమంటారా? ఏదో కాళ్ళకూరు వెంకటేశ్వర దయ వల్ల బతికి బయటపడ్డాను కానీ లేకపోతే ఇప్పుడు బాధం తట్టుకోవడం ఎవడవల్ల అవుద్దా? సారీ అమ్మ, మీరేమనుకోద్దు. ప్రతి పచ్చబొట్టికి ఆ టాంబయ్య అరిచిన అరుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నువ్వు అలా చూస్తున్నావు వెనకాలెక్కో. భయ్యా, ఈసారి నీకేం అవుతుంది? వద్దు గురుగారు, మీకంటే తప్పదు భరించడుకో. నేను ఈ పక్కన ఉంటాను. ఎందుకు నా శవం చూడాలిగా? దారిలో వదిలేసి వెళ్ళిపోతానంటే ఏంటి అలా చూస్తున్నావు? ఆడ వెనక్కి వస్తాడు నా చచ్చినా రాడు. వెళ్ళి బ్యాగ్ పట్టుకొచ్చినానా లేదా బస్ కూడా దుబ్బేస్తా. బాబ్జీ గారికి ఇంత వెళ్తే అట్లా వచ్చినాయి ఏంటి?